మనకి చాలా డౌట్స్ ఉంటాయి కదా. వితౌట్ గెటింగ్ ఇట్ మనమైతే సెషన్ అయితే స్టార్ట్ చేసేద్దాము. అంటే నేను చేసిన కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కదా, అవి మీరు చేయొద్దు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ షేర్ మై ఎక్స్పీరియన్స్. హెయిర్ అనేది చాలా థిక్గా పెరుగుతుంది అనమాట. వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సిరి. అండ్ మీరు తమిళలో చూసారు కదా, లేజర్ ట్రీట్మెంట్ కోసం నేనైతే వచ్చాను. సో మాదాపూర్లో ఉన్నాను. సో ఇప్పుడైతే మనం లైఫ్ క్లినిక్లో ఉన్నాం. ఇది వచ్చేసి మీకు మాదాపూర్ కరాచీ బేకరీ ఉందా, సో ఎగ్జాక్ట్గా అబౌవ్లో ఉంటుంది అనమాట, 3rd ఫ్లోర్లో ఉంటుంది. వీళ్ళకి ఇంకా డిఫరెంట్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. నేను అవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ షేర్ మై ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే నేను డైరెక్ట్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ కూడా ఐ లాస్ట్ దెమ్, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకొని నేను ఇక్కడ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ లేజర్ ట్రీట్మెంట్ అనగానే మనకి చాలా డౌట్స్ ఉంటాయి కదా, క్వరీస్ అయితే లాట్ ఆఫ్ ఉంటాయి అనమాట. ఈవెన్ నేను ఫస్ట్ చూసినప్పుడు కూడా, అంటే నేను ఇలా చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు కూడా నాకు చాలా క్వశ్చన్స్ ఉండే. ఆల్మోస్ట్ నేను హైదరాబాద్లో ఉన్న అన్ని క్లినిక్స్ అయితే తిరిగిన తర్వాత ఫైనల్లీ ఐ కేమ్ టు దిస్ ప్లేస్ అండ్ ఐ మెట్ మల్లికార్జున్ హియర్. ఓకే, సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఫస్ట్ మీకు కన్సల్టేషన్ ఇస్తారు, మీ స్కిన్కి ఏదైతే సెట్ అవుతుంది ఫస్ట్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు. దెన్ యూ కెన్ గో ఫర్ ఇట్ అనమాట ఇఫ్ యూ లైక్ ఇట్. ఓకే, సో ఇప్పుడైతే మీకు ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి అనమాట. ఆల్మోస్ట్ నా ప్యాకేజ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అంటే నేను తీసుకున్నప్పటి ప్యాకేజ్ వేరు ఉంటుంది అండ్ తర్వాత ప్రైజెస్ అఫ్ కోర్స్ చేంజ్ ఉంటాయి. నేనైతే ఓన్లీ ఫస్ట్ అంటే టు చెక్ అనమాట. ఫస్ట్ నేను కూడా చెక్ చేయాలి కదా ఎలా ఉంటుంది, అసలు నా స్కిన్కి అది సెట్ అవుతుందా లేదా అనేసి నేనైతే ఫస్ట్ ఫేస్ వరకే తీసుకున్నాను. మనకి రెగ్యులర్గా ఏంటంటే స్కిన్ అంటే మనకి ఇక్కడ అనుకోండి మనం వ్యాక్సింగ్ చేయించుకుంటాం. ఓకే, బట్ ఫేస్ మీద అట్లా కాదు కదా, ర్యాషెస్ రావచ్చు వ్యాక్సింగ్ చేయించుకుంటే, థ్రెడ్డింగ్ చేయించుకుంటే తర్వాత వచ్చే హెయిర్ అనేది చాలా థిక్గా పెరుగుతుంది అనమాట రేజర్తో రిమూవ్ చేసినా కానీ. సో అందుకని లేజర్ ట్రీట్మెంట్ అనేది నా ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అని అనిపించింది. సో నేను అందుకే దీనికి వచ్చాను అనమాట. నేనైతే ఇప్పుడు ఆల్రెడీ లైఫ్ క్లినిక్లోనే ఉన్నాను. సో నేను ఇక్కడ ఎలా చేస్తున్నారు, నా సెషన్ ఎలా జరుగుతుంది అనేది కూడా నేను వీడియో చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. బట్ మీరు కొన్ని పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. అంటే నేను చేసిన కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కదా, అవి మీరు చేయొద్దు అనమాట. సో నేను అవి వీడియోలో కంటిన్యూషన్ మన వీడియో చేసుకుంటూ నేను వీడియో మధ్యలో మీకు అయితే చెప్తాను. డోంట్ స్కిప్ ద వీడియో. సో వితౌట్ గెటింగ్ ఇట్ మనమైతే సెషన్ అయితే స్టార్ట్ చేసేద్దాము. బట్ బిఫోర్ దట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్లినిక్ వచ్చేసి మీకు 3rd ఫ్లోర్లో ఉంటుంది. లిఫ్ట్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఉంటుంది, ఈజీగా కనిపెట్టచ్చు. నా సజెషన్ అయితే ఫస్ట్ మీరు పేమెంట్ చేసిన తర్వాత ఆ రిసిట్ అనేది మీ దగ్గర ఉంచుకోండి. అండ్ నా కన్సర్న్ వచ్చేసి ఫాలోఅప్ అనేది చాలా పూర్గా ఉందన్నమాట. ఇక్కడ ఫాలోఅప్ మాత్రం వాళ్ళు చేయరు, మీరే ఫాలోఅప్ చేసుకొని వెళ్ళాలి. క్లినిక్ అయితే ఇలా ఉంటుంది. సో కన్సల్టేషన్ ఇచ్చిన తర్వాత మీకు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేసిన తర్వాత మీరు దేనికి వెళ్తే దాన్ని బట్టి సెషన్స్ అనేవి వాళ్ళు అప్డేట్ చేస్తారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కన్సర్న్స్ ఏంటి, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, పెయిన్ ఉంటుందా, అండ్ రిమైనింగ్ క్వరీస్ అన్నీ కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇదైతే రూమ్లోకి వచ్చేసామన్నమాట. నాకు హెయిర్ వచ్చేసి అప్పర్ లిప్ మీద ఉంటుంది. సో రిమైనింగ్ ఎక్కడ కూడా నాకు అంత హెయిర్ అనేది ఉండదు. సో నేను జస్ట్ చెక్ చేయడం వరకు మాత్రమే ఇది ఫస్ట్ ఫేస్కి తీసుకుంటున్నాను. ఫేస్లో మీకు తీసుకునేటప్పుడు ఫస్ట్ రేజర్తో హెయిర్ అంతా కూడా మీకు జెంటిల్గా రిమూవ్ చేసేస్తారనమాట. తర్వాత మీకు ఒక మాస్క్ అయితే ఇస్తారు ఐకి పెట్టుకోవడానికి. బికాస్ ఇది లేజర్ కాబట్టి ఆ లేజర్ అనేది మీకు ఐస్లో పడకుండా ఉండడానికి ఈ మాస్క్ అయితే ఇస్తారు. నెక్స్ట్ మనకి ఒక జెల్ అనేది అప్లై చేస్తారు. ఇది చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది అండ్ ఓకే బేరబుల్లే అనుకోవచ్చు. అండ్ అది ఎందుకు అప్లై చేస్తారు అంటే మీకు లేజర్ అనేది కొంచెం హీట్ కాబట్టి సో దానివల్ల స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇది అప్లై చేస్తారనమాట. అది లేకపోతే ఇంకా అంతే సంగతి. నేనైతే కంప్లీట్ ఫేస్ మొత్తానికి తీసుకుంటున్నాను కాబట్టి ఫేస్ అంతా కూడా అప్లై చేస్తారు. అది కొంతమంది లోయర్ ఫేస్ వరకే చేస్తారు, కొంతమంది చిన్ వరకు, అండ్ లేదంటే కొంతమంది ఓన్లీ అప్పర్ లిప్ వరకే చేయించుకుంటారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్స్ అనమాట. మనకైతే లేజర్ సెషన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు అండ్ అది కొంచెం పెయిన్గానే ఉంటుంది. సో వీ కెన్ బేర్ ఇట్ అనమాట. అది మనం చెప్పచ్చు. ఇఫ్ మనకి ఏదైనా కొంచెం షార్ట్స్ అది కనుక కొంచెం ఎక్కువగా కనుక తగులుతుంటే అది మనం చెప్పచ్చు, వాళ్ళు చూసుకుంటారు.
ఫస్ట్ పాయింట్, ప్రైస్ ఎంత? సో ఫేస్ వర్క్ వచ్చేసి నేను పే చేసింది 12,000, అంటే 11,999 అయితే పే చేశాను. నేను తీసుకున్నప్పటి ఆఫర్ అయితే అలా ఉంది. మీకు స్టిల్ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి, బట్ అగైన్ డిఫరెంట్ ప్రైస్ ఉండొచ్చు, మే వేరీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పెయిన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేఫా కాదా అంటే వెన్ కంపేర్డ్ టు థ్రెడింగ్ అండ్ వ్యాక్సింగ్ సమ్వాట్ ఇది కొంచెం బెటరే అని అనిపిస్తుంది. అండ్ సెషన్స్కి వచ్చేటప్పటికి కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ దేర్ బాడీ కండిషన్ అండ్ హెల్త్ కండిషన్స్ ఆల్సో. వై? బికాస్ కొంతమందికి పీసీఓడి ఉండొచ్చు, పీసీఓఎస్ ఇలాంటి ఇష్యూస్ వల్ల హెయిర్ అనేది కొంతమందికి గ్రోత్ అయితేనే ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి సెషన్స్ అనేవి కొంచెం ఎక్కువ పట్టే ఛాన్సెస్ ఉంటుంది. మినిమం అయితే 6 to 8 సెషన్స్లోనే మీకు హెయిర్ గ్రోత్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో మన సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. లైట్గా పెయిన్ అయితే కొంచెం లైట్గా గుచ్చినట్టు అయితే అలా పెయిన్ అయితే ఉంటుంది. అది కామన్ అనమాట, మీకు ఎక్కడికి వెళ్ళినా సరే. అదంత పెద్ద ఇష్యూ ఏం కాదు మన విషయంకి వచ్చేటప్పటికి. ఓకే, సో ఇట్లా ఉంటుంది. మొత్తం క్లీన్ చేసేస్తారు. తర్వాత మీరు కావాలంటే ఫేస్ వాష్ చేసుకొని ఒక సన్ స్క్రీన్ అనేది అప్లై చేసేసుకుంటే వర్కౌట్ అయిపోతుంది. ఓకే.